కేసీఆర్ చేసిన సర్వేనా లేకపోతే గతంలో 2011లో కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వేనా, తప్పు ఒప్పులు పక్కకి పెడితే సరే ఒకవేళ నిజమే అనుకుందాం, ఆ రెండు కూడా నిజమైనప్పుడు జనాభా పెరగాలి కానీ తగ్గుతుందా? ఇప్పుడు ఈ సర్వేలో ఒకటే చిన్న లాజిక్ వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఆలోచించారంటే కేసీఆర్ గారు చేసిర్రు, సరే కులాల లెక్కలు పక్కకు పెడదాం, కనీసం రాష్ట్ర జనాభానైనా కరెక్ట్ తీసిండు కదా ఆయన. పోనీ దేశంలో జరిగిన సర్వే ప్రకారం కూడా కరెక్ట్ తీసిరు కదా. ఇప్పుడు మన దగ్గర పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితే తీసింది కదా, కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు తీసిన కుటుంబాల కన్నా కూడా ఇప్పుడు 19,000 కుటుంబాలు కానీ 19 లక్షల కుటుంబాలు కనిపిస్తలేవు. మరి ఏడికి మిస్ అయ్యారు? రాష్ట్ర సిఎస్ గారికి, డీజీపీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, మా మిస్ అయిన 21 లక్షల బీసీ ప్రజలను వెతికి వచ్చే బాధ్యత మీదే. కేసీఆర్ గారు చేసిన సర్వే ఏంటంటే ఆధారాలు బయట పెట్టలేదు, అయినా కానీ ఈ పోర్టల్లో వారి క్లియర్గా గవర్నమెంట్ పోర్టల్లోనే ఇవన్నీ లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు టిల్ టుడే గవర్నమెంట్ పోర్టల్లో ఈ లెక్కలు ఉన్నాయి. 2014 జరిగిన సర్వే రిపోర్టు, 2024 సర్వే రిపోర్టు కూడా మీరు పెడతా అంటున్నారు కదా. అప్పటికని ఇప్పుడు జనాభా తగ్గుతారా? ఎక్కడైనా తగ్గిర్రా? తగ్గలేదు కదా. మీరు ఇంత తప్పుడుతో ఎందుకు పట్టిస్తారు? ఎవరి కోసం, ఏ ఉద్దేశం, ఏ దురుద్దేశం ఉంది మీ వెనుక? అంటే బీసీలు రాజకీయంగా ఎదగొద్దు, ఆర్థికంగా ఎదగొద్దు, అదేవిధంగా సామాజిక విలువ ముందుకు రావద్దు, రాజకీయంగా ముందుకు వస్తున్నారు. రేపు పొద్దున మీ కుర్చీలకు ఏడేసరి పెడతారో, ఏడ మీ రాజకీయ కిరీటాలు పడిపోతాయా అని చెప్పి దుర్మార్గపు లెక్కలు చేసిరు. రాహుల్ గాంధీ గారికి నిన్నగాక మొన్న బీహార్ రాష్ట్రంలో వెళ్ళి ఇక లెక్కలు చక్కగా తీయాలి అంటాడు. ఈడేమో మంచి తీసినారు, అసలు దొంగలు నీ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు కూడా మాటలు నమ్మినాం. కానీ ఈ సర్వే చేసిన తర్వాత వారు కనీసం ఒక్కరోజు కూడా దీన్ని సమీక్షించలేదు. ఒకవైపు పార్లమెంట్లో పోయి మోడీని తిడుతున్నాడు, అదేవిధంగా ప్రతిపక్షాలను తిడుతున్నాడు. మేము నమ్మి మోసపోయినాం, కానీ ఇంత దుర్మార్గపు చర్యలు చేస్తారు వీళ్ళు, నమ్మించి తడిపడుతో గొంతుకు వస్తారు అనుకోలేదు. అయితే ఇప్పుడుండే సర్వే రిపోర్ట్లో కూడా దాదాపు 46.8 అని 47 వరకు కూడా బీసీలకు ఉంది అన్నప్పుడు, సో ఇదే డాటా ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేస్తే ఇబ్బంది ఏంది? బీసీలకు వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఆ విధంగా చేయలేరు వీళ్ళు. ఎందుకంటే చేసిన క్రమంలో కూడా మేము 56% అంటే 46% అంటే ఫస్ట్ ఈ 16% లెక్క తేలాలి కదా. ఉద్యోగ నియామకాలు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఒక బీసీ పిల్లగానికి, బీసీ అమ్మాయికి ఉద్యోగం రాదు. మీరు అనుకుంటే తల్లిదండ్రులు భావించవచ్చు, అరే నా కొడుకు కోచింగ్ సెంటర్లో వేసినా 1000 ఖర్చు పెట్టి ఉద్యోగం ఎందుకు వస్తలేదంటే ఈ 10% అక్రమ రిజర్వేషన్ వల్లనే బీసీ పిల్లలకు ఉద్యోగం వస్తలేదు. ఒక జాబుకు 10 పోస్టులు ఉంటే 6 మంది పోతేనేమో వానికి ఉద్యోగం వస్తుంది. 10 పోస్టులు ఉన్న దగ్గర 100 మంది పోతే ఏడొస్తుంది? ఇప్పటికీ బీసీలకు ఉన్నది అత్యవసర రిజర్వేషన్లే, కేవలం నామమాత్రం రిజర్వేషన్లే. చాలా మంది పొరబడుతున్నారు. బీసీలు రిజర్వేషన్ ఎక్కడ కూడా బీసీలు రిజర్వేషన్లు అనుభవిస్తలేరు. ఈరోజు ఓసీలు అనుభవించిన రిజర్వేషన్లు కూడా బీసీలు అనుభవిస్తలేరు. దానికి తోడు ఈ కాంగ్రెస్ కుట్రతో రాబోయే రోజుల్లో బీసీలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతాయి, ఇంకోటి ఈ విద్యా ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతాయి, రేపు అడ్మిషన్లలో అన్యాయం జరుగుతుంది, పొలిటికల్గా మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ 56% ఉంటే రేపు పొద్దున అసెంబ్లీలలో మా లెక్క తెలిస్తే వీళ్ళకి భయం ఏంటంటే, ఎగ్జాంపుల్ కొడంగలే ఉంది కదా, నీ నియోజకవర్గంలో చలోతి ఏ ఊరికి పోదామో చెప్పు, బీసీలు ఎక్కడ తక్కువ ఉన్నారో చూపి, ఏ ఊరిలో 46% ఉన్నారో చూపించేద్దాము రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? ముఖ్యమంత్రి గారిని నమ్మినాం, విశ్వసించినాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలు ఓట్లు వేస్తే ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి ఎవరైతే ఓట్లు వేసారో వాని మీదనే తలకాయ మీద కత్తి పెడతామంటే ఇది అన్యాయం, అక్రమం. సో మరి ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ తప్పులు చేసిరో దీన్ని ఖచ్చితంగా మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందే. లెక్కలన్నీ కూడా ప్రతి గ్రామ పంచాయతీలో 12,200 గ్రామ పంచాయతీలో ఎక్కడ లెక్కలు తీసో అవన్నీ ఇవ్వాల్సిందే. అదేవిధంగా దీన్ని సరిచేయాలి. ఈ జనాభా లెక్కలు అనేది తప్పుల తడక. ఈ జనాభా లెక్కలను సరి చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం బతకగలుగుతుంది తప్ప ఏమి ఇలాగే చేస్తామంటే మాత్రం మంచి ప్రభుత్వాలే ఊడిపోయినాయి. ఇప్పుడు ఉద్యమాలు చేస్తే బెర్లిన్ గోడలు కూలినాయి. మీ ప్రభుత్వం లెక్క కాదు. ఇదే 2024 ప్రభుత్వమే మీ కాంగ్రెస్ పార్టీకి చివరి ప్రభుత్వం అవుతుంది. ఖచ్చితంగా బీసీ లెక్కలలో అన్యాయం చేసి రాజకీయంగా అన్యాయం చేస్తామంటే మాత్రం బీసీ ప్రజలు మిమ్మల్ని ఊర్లలో కూడా తిరిగి, ఇప్పటికే సంక్షేమ పథకాలలో అన్యాయం జరిగిందని ఊర్లలో మీరు ఒకసారి పొర్రి, మీకు తెలుస్తుంది ఊర్లలో ప్రజలు ఏ విధంగా మీ మీద ఎంత విశ్వసిస్తున్నారు, ఎంత నమ్మకం ఉందో మీరు పొర్రి. రేపు స్థానిక సంస్థల్లో కూడా ఏ బీసీ ప్రజానీకం కూడా మీ వైపు చూడదు. చిత్తుగా మిమ్మల్ని ఓడగొట్టి మళ్ళీ మీరు చేసిన తప్పులను ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని కూడా మేము అడుగుతున్నాం. రాహుల్ గాంధీ గారి మీద నమ్మకంతో వేసినాం మేము. రాహుల్ కాంగ్రెస్ అనుకున్నాం, కానీ ఇంత మోసపూరిత